యూఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని. రథసప్తమి ఈ పండగ అంటే అందరికీ ఇష్టం. సూర్యనారాయణమూర్తిని పూజ చేసుకునేటటువంటి మహా గొప్ప పండుగ, ఏకైక పండుగ ఇది. జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు పంచాయతనాన్ని ఇచ్చారు 5. ఏమిట్రా అంటే సూర్యుడిని పూజించే వాళ్ళని సౌరవులు అంటాం. అలాగే శక్తిని పూజించే వాళ్ళని శాక్తేయులు, శివుడిని పూజ చేసే వాళ్ళని శైవులు, విష్ణువుని పూజ చేసేవాళ్ళు వైష్ణవులు, గణాపత్యులు గణపతిని పూజ చేసేవాళ్ళు. అలాగే షణ్మత స్థాపన చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా కలిపి. కాబట్టి పంచాయతనంలో ఒకటైనటువంటి సౌరోపాసన చాలా శక్తివంతమైనది. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు. ఆరోగ్యం భాస్కరుడి చేతిలో ఉంటుంది, అంటే సూర్యనారాయణమూర్తి చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున మనము అరసవెల్లి వెళ్తారు చాలామంది. కోణార్కలో సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంది, కాకపోతే అక్కడ విగ్రహాలు అవేమి ఉండవు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లిలో రథసప్తమి రోజున ఏమవుతుందంటే, ఈ మాఘమాసంలో సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ మనం రథసప్తమి రోజున తీస్తే ఆ విగ్రహం పాదాల దగ్గర ఆ తొలిజాము ఆ కిరణాలు, సూర్యకిరణాలు సూర్యనారాయణమూర్తి పాదాల మీద పడతాయి. ఇది స్పెషల్ అన్నమాట. అలాగే ఆ అరసవెల్లి క్షేత్రం ముందు బయట కోనేరు ఒకటి ఉంటుంది. దాన్ని ఇంద్రుడు అహల్యను పాడు చేసి గౌతమ మహర్షి లేనప్పుడు దొంగతనంగా వెళ్ళి కోడి పుంజు కూసి తెల్లవారుజామున అయిపోయిన సంగతి అయిపోయినట్లు గౌతమ మహర్షి వెళ్ళి స్నానానికి వెళితే ఇతను గౌతమ మహర్షి రూపాన్ని తీసుకొని అహల్యను పొందుతాడు. అటువంటప్పుడు ఈ తప్పు నీకు ఆ గౌతమ మహర్షి ఏం శాపం పెడతాడంటే సహస్ర యోనులైపోయారు కాక నీ శరీరం అంటాడు. అప్పుడు ఆ యోనులు అయిపోతాయి ఇంద్రుడు శరీరం. అందరూ నవ్వుతారని చెప్పి ఇంద్రుడు భయపడిపోయి క్షమించమంటే సహస్ర నయనాలుగా మారుస్తాడు. కానీ ఆ సహస్ర యోనులు మాత్రం ఆయన చూసుకున్నప్పుడు సహస్ర యోనుల కింద అతనికి కనబడుతుంది. ఈ జుగుత్సాపకరమైనటువంటి దీన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఆ పాప ఫలితం నుంచి పోగొట్టుకోవడానికి ఆ అరసవెల్లి క్షేత్రం సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళతాడు. వెళ్ళి అక్కడ తన యొక్క వజ్రాయుధంతో అక్కడ కొడితే అక్కడ నీరు పుడుతుంది, అదే కోనేరు. కాబట్టి ఎవరైతే చర్మవ్యాధులు, లెప్రసీ, బొల్లి ఇలాంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ కోనేరులో స్నానం చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా ఆ రోగాలు తగ్గిపోతాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజున చిక్కుడుకాయ ఆకులు తీసుకుంటాం. చిక్కుడు ఆకులతో రథాన్ని కింద తయారు చేసి పాయసానాన్ని వండి ఆ యొక్క ఆ చిక్కుడు ఆకుల మీద ఆ నైవేద్యాన్ని పెట్టి స్వామివారికి సమర్పిస్తాం. రథాన్ని లాగుతాం, రథం కట్టి. సప్తాశ్వరథమారూఢం అని శాస్త్రం చెప్తుంది. 7 రథాలని 7 గుర్రాలని నాగుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి ఉషాఛాయ సమేతంగా ఉంటాడు. మరి అందువలన ఆ రోజున అందరూ కూడా సూర్యోదయానికంటే కూడా ముందు నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ఆ తర్వాత స్వామివారికి అర్ఘ్యాలు అంటే చాలా ఇష్టం స్వామివారికి. సూర్యభగవానుడికి అర్ఘ్యాలు వదిలి నమస్కారం చేయాలి. సూర్య అర్ఘ్యాలు, దానివల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. చెక్కు చెదరదు మనకి. ఆరోగ్యాలు ఏమన్నా మా ఆరోగ్యాలు పోయినాయండి హాస్పిటల్లో రోగం క్లైమాక్స్కి వచ్చిన తర్వాత తిరిగితే ఏం ఉపయోగం? మొదటి నుంచి కూడా మనం సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా డిసిప్లిన్ లైఫ్ నడపాలి మనం. ఆ రోజున అందరూ కూడా కలశం పెట్టుకుని సూర్యనారాయణమూర్తికి చక్కగా ఆరెంజ్ కలర్ పుష్పాలతో, ఆరెంజ్ రంగు ఉన్నటువంటి కలశంని జాకెట్ గుడ్డతో కలశ స్థాపన చేసుకొని చామంతి, పూబంతి, అలా గొబ్బి పువ్వులు ఇలాంటి రకాలైనటువంటి పువ్వులతో మనం సూర్యనారాయణమూర్తికి మనం పూజ చేసుకోవాలి. ఆ సీజన్లో దొరికేటటువంటి పువ్వులతో ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి మంత్రజపం చేసుకోండి. అగ్నిహోత్రంతో మనం సూర్యనారాయణమూర్తి నామజపాన్ని చేసుకుంటూ మనం అగ్నిహోత్రాన్ని కూడా చూపించవచ్చు, చిన్న సైజు హోమంలాగా. ఈ విధంగా ముగ్గు వేసి రథాన్ని సమర్పించి ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని ఆ రథాన్ని లాగుతూ చక్కగా సూర్యనారాయణమూర్తికి సూర్య యంత్రం ఉంటుంది, ఆ యంత్రాన్ని కూడా ముగ్గు వేసి పూజలు చేస్తాం. లేదా యంత్ర రేఖామాత్రంగా ఉన్నటువంటి ఆ యంత్రం పైన మీరు పెట్టుకుని దానిపైన కూడా మీరు పూజలు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ముందుగా ఆరోగ్యం అనేటటువంటిది మీకు మంచి స్వస్థత చెందుతుంది. రవి ఎవరికైతే తులలో నిచపట్టి ఉన్నాడో, శత్రుక్షేత్రాల్లో మకర కుంభరాశుల్లో శత్రుక్షేత్రాల్లో ఉన్నాడు, అటువంటి వాళ్ళు విధిగా ఈ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క రథసప్తమి మీరు చేసుకోవాలా. చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. రోగాలు, బాధలు తరుగుతాయి. ఎవరైతే తండ్రితో విరోధాలు ఉన్నాయో, తండ్రితో సఖ్యత లేదో అటువంటి వాళ్ళ యొక్క సఖ్యత మీకు కలుగుతుంది తండ్రితో ఈ పూజల వల్ల. ప్రభుత్వం నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి ఇబ్బందులు పోతాయి. ఆ విధంగా
ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఈ రథసప్తమి చేసుకోండి, చక్కగా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు ఉండండి. శుభమస్తు.